అక్కడ రావాలా? అది. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి కూడా నేను శుభములు తెలియజేస్తున్నాను. ఐ హోప్ యు ఏబుల్ టు హియర్ మీ నౌ. మీరందరూ కూడా నా మాటలు వినగలుగుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మనం అంతా కూడా ఆన్లైన్కి వచ్చి ఉన్నామని నేను నమ్ముతున్నాను. మరి ప్రభు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ, మరి మీరు కూడా టైం తీసుకొని మరి ఈ యొక్క బైబిల్ స్టడీస్కి రాగలుగుతున్నందుకు మిమ్మల్ని ఎంతగానో నేను అభినందిస్తూ ఉన్నాను. మరి లాస్ట్ వీక్ మనము ఒక 3 days మనము డిసైపుల్షిప్ అనే అంశం మీద మనం ధ్యానం చేసుకున్నాం 3 దినాలు. మరి ఈ రోజు మొదలుకొని ఎల్లుండి వరకు మనము పరిశుద్ధాత్మ అనే అంశం మీద మనం ధ్యానం చేసుకోబోతున్నాం దేవుని బిడ్డలారా. మరి అయితే పరిశుద్ధాత్మ అనే అంశం చాలా వాస్ట్ మరి సబ్జెక్ట్ ఇది. మరి ఈ వాస్ట్ సబ్జెక్ట్ ని కాకపోతే మనం సెలెక్టెడ్గా కొన్ని ఆస్పెక్ట్స్ మాత్రమే మనము చూస్ చేసుకొని మరి ఆ ఆస్పెక్ట్స్ ని మనం ధ్యానం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. అయితే ఒకటి గమనించండి, మనము ఏ సబ్జెక్ట్స్ గురించి ఈ 3 దినాలు ధ్యానం చేసుకోబోతున్నాం అనేది నేను ఒక నిమిషంలో మీకు చెప్తాను. అయితే మనం ఈ రోజున మన బైబిల్ స్టడీ స్టార్ట్ చేసుకోక ముందుగా మరొకసారి ఆన్లైన్కి వచ్చినటువంటి మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను ఆహ్వానమిస్తున్నాను. మరి ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ టేకింగ్ యువర్ ప్రెషస్ టైమ్ టు బి హియర్ టు స్టడీ గాడ్స్ వర్డ్ టుగెదర్. మనము మరి ఈ స్టడీలోకి ముందుకు వెళ్ళడానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఆయన కోరుకొని మనం ముందుకు వెళ్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, ఈ సాయంత్రం సమయంలో నీ పరిశుద్ధమైన సన్నిధి మాతో ఉంచి నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునేటువంటి గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకై నీకు వందనాలు ప్రభు. మరి ఈ సమయాన్ని మాకెంతో దీవెనకరంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. మా ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉండినట్టుగా ఈ స్టడీస్ ని మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆన్లైన్ లోకి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. వారు చూపుతున్న ఆసక్తిని బట్టి వందనాలు. వారికి రావాల్సినటువంటి దీవెన మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి ఈ సాయంత్రం మేము వాడుతున్నటువంటి ప్రతి గ్యాడ్జెట్ ని మీరు ప్రతిష్ఠించమని ప్రార్థిస్తున్నాం. ఏ అంతరాయం కలగకుండా ఈ బైబిల్ స్టడీ అయ్యేంత కూడా నీ సన్నిధి చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించి వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ సమయాన్ని మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామన కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇందాక మీతో మాట్లాడుతున్నట్టుగా మనము పరిశుద్ధాత్మ అనే అంశాన్ని గురించి మనం పోతున్నాం. అయితే ఈ పరిశుద్ధాత్మ అనే అంశం మనం ఆలోచన చేస్తున్నప్పుడు నేను ఇందాక ఒక అంశాన్ని గురించి ధ్యానం చేసుకోవాలంటే ధ్యానం చేసుకోవచ్చు. అలాగే ఫలం, ఆత్మ ఫలాల గురించి ధ్యానం మనం కలిసి, అలాగే ఇంకా ఆలోచన చేస్తాం మనం ఎలాగ చూడాలి దాన్ని కూడా మనం ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలాగా దాదాపుగా ఒక 8-9 అంశాలు పరిశుద్ధాత్మ గురించి విస్తారంగా మనం ధ్యానం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి దేవుని బిడ్డలా. అయితే నేను మీకు చెప్పినట్టుగా మనం ఈ 3 దినాలే పరిశుద్ధాత్మను గురించినటువంటి ధ్యానాలు కలిగి ఉండబోతున్నాం. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 దినాలు మాత్రమే మనము అన్నటువంటి విషయాన్ని, అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే ద పర్సన్ హుడ్ అంటారు. అంటే ఆ వ్యక్తిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాన్ని ఈ రోజున మనం ధ్యానం చేస్తాం. రేపు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. అదేమిటంటే జీవితంలో హోలీ స్పిరిట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్ అనే మాట. ఆ తర్వాత ఎల్లుండి మనం ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా మనం ధ్యానం చేసుకుంటాం. సంఘ జీవితంలో పరిశుద్ధాత్ముడు ఎలా కార్యం చేస్తాడన్నమాట. సంఘ జీవితం అని అన్నప్పుడు అందులో చాలా విషయాలు వస్తాయి. ఆరాధన వస్తుంది, అర్పణలు వస్తాయి,
భాషలు వస్తాయి, ఇంకా తదితర వరాలు వస్తాయి. ఇవన్నీ అన్నింటి గురించినటువంటి విషయాలు ఆ చివరి దినాన్న మనము మన ధ్యానంలో కలిగి ఉండబోతున్నామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా. కనుక ఈ రోజున మన అంశానికి తగినట్టుగా మన యొక్క శీర్షికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది అని అంటారు. దట్స్ వెరీ రాంగ్. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది కాదు. ఆ పరిశుద్ధాత్మ అనేది ఒక వస్తువు కాదు. పరిశుద్ధాత్మ అనేది బైబిల్ ప్రకారంగా ఒక వ్యక్తి అని అంటున్నాం మనం. ఎవరి వ్యక్తి? ఎవరి వ్యక్తి అంటే త్రిత్వంలోని మూడో వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. త్రిత్వంలోని మూడో వ్యక్తి అంటే తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. అంటే త్రియేక దేవుడిలో ఆ మూడవ వ్యక్తిగా మనం చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి మాట చూస్తాం. మరి నిజంగా పరిశుద్ధాత్మ ఒక వ్యక్తేనా అన్నటువంటి ఆలోచన మనకు వస్తే మన బైబిల్లోని కొన్ని మాటలు చూసుకోవడం బెటర్. అయితే మొట్టమొదటిగా ఒక 3 రెఫరెన్సెస్ మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను దేవుని బిడ్డలారా. ఒక 3 రెఫరెన్సెస్. మొట్టమొదటిగా మీరు యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి దయచేసి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. 26వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును అన్నది. ఇక్కడ చూస్తారా? గమనించండి, ఇక్కడ ఈ మాటలు వెరీ క్లియర్ గా రాయబడ్డాయి. ఆదరణకర్త అనే మాట ఫస్ట్, ఆ తర్వాత మాట సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అని ఉంది అనేటువంటి మాట మనం ఎటువంటి మాట ఉపయోగించబడి అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం నేను 7వ వచనం చదువుతున్నాను, మీరు దయచేసి గమనించండి. 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను ఒక వ్యక్తి, ఆయన అనేటువంటి సంబోధన ఇక్కడ ఉంది కనుక రాడు అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మీరు ఆయన గమనించండి, అనగా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక. చూసారా? ఇక్కడ 2 సార్లు ఈ వచనంలో ఆయన అనేటువంటి మాట మనకి ఇక్కడ ఉపయోగించబడింది. పరిశుద్ధాత్మను ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట ఆయన అనేటువంటి మాట ఉపయోగించబడింది. కనుక దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తున్నటువంటి మాట అంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అనేటువంటి మాట మనం ఆలోచన చేస్తాం. అయితే ఈరోజు పూర్తి మన ధ్యానం అదే, ధ్యానాంశం అదే. ఎందుకు పూర్తిగా ఈరోజు మనకు అది ధ్యానాంశం అవ్వాలంటే దాని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి ఒక అవగాహన, ఒక వ్యక్తిగా పరిశుద్ధాత్మని మనం ఎలా చూడాలో అది మనం తెలుసుకోవటం మంచిది వాక్యానుసారంగా. అందుకనే ఈరోజు పూర్తిగా ఆ వ్యక్తి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండబోతున్నాం దేవుని బిడ్డలారా. వ్యక్తి అన్నటువంటి ఆలోచన మనం కలిగి ఉండబోతున్నాం. చూడండి, మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఒక మాట, ఏ విధాలుగా ఒక వ్యక్తి ఉండగా పరిశుద్ధాత్ముడు, ఒకవేళ పరిశుద్ధాత్మ వ్యక్తి అవుతే ఎలా పనిచేస్తాడు, ఎలాగ తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు అన్నటువంటిది ఇప్పుడు మన పాయింట్ ఇక్కడ. వ్యక్తి అవుతే అందుకు ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనం ఆలోచన చేస్తున్నాం. వ్యక్తిగా పరిశుద్ధాత్ముడికి ఉన్నటువంటి కొన్ని లక్షణాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఏమిటి ఆ లక్షణాలు ఏమిటి అని అంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా అతడు హీఈస్ అ వెరీ ఇంటెలిజెంట్ అండ్ నాలెడ్జబుల్ పర్సన్ అన్నమాట. అతడు చాలా జ్ఞాన వివేకములు కలిగినటువంటి వ్యక్తి అని మనం బైబిల్ ప్రకారంగా తెలుసుకుంటున్నాం. పరిశుద్ధాత్మే. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మీరు గమనిస్తే అక్కడ ఒక చక్కని ఆలోచన మనకి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ వచనం గమనించండి. 2వ వచనం, వివేకములకు ఆధారమగు ఆత్మ అని అన్నాడు. అంటే జ్ఞానానికి వివేకానికి తగినటువంటి ఆత్మ, వివేకము కలిగినటువంటి ఆత్మ, వెరీ ఇంటెలిజెంట్ అండ్ వైజ్. అండ్ దయచేసి 2వ అధ్యాయాన్ని మీరు చూడండి ఒకసారి. అక్కడ ఒక చక్కని మాట, నేను 10వ వచనం 11వ వచనం చదువుతున్నాను, గమనించండి. 10, 11 వచనాలు చదువుతున్నాను, గమనించండి. మనకైతే పరిశోధించుచున్నాడు,
ఆ 11వ వచనంలో కింద ఇంకో మాట, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. ఈ ఆత్మ ఏం చేస్తాడంట? అన్నిటినీ పరిశీలిస్తున్నాడు, దేవుని మర్మములను పరిశోధిస్తున్నాడు అనేటువంటి మాట మనకి జ్ఞాపకం చేయబడతాం. దేవుని మర్మములను పరిశోధిస్తున్నాడు అనేటువంటి మాట. కనుక ఇక్కడ ఏంటంటే ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలెక్చువల్, హీఈస్ వెరీ ఇంటెలెక్చువల్ అండ్ నాలెడ్జబుల్ పర్సన్. పరిశుద్ధాత్ముడు జ్ఞానము కలిగిన వివేకము కలిగినటువంటి వ్యక్తి అనేటువంటి మాట ఈ లేఖన భాగాల్ని బట్టి మనకు అర్థమవుతుంది. వచనాన్ని మీరు చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏమిటది? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఉంది ఇక్కడ. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటే డు నాట్ గ్రీవ్. దుఃఖపట్టం అనేది ఎవరి లక్షణం అంటే ఇది మానవుని లక్షణం. కనుక ఇక్కడ పౌలు గారు రాస్తే ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచబాకండి అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగానే చూస్తున్నాడు అనమాట. పరిశుద్ధాత్ముడు దుఃఖపట్టివాడు పరిశుద్ధాత్ముడు అని మనం అంటే, రెండవది పరిశుద్ధాత్ముడు ఎవరంటే భావోద్రేకములు కలిగినటువంటి వాడు అనే మాట మనం చూస్తున్నాం. భావాలు కలిగినటువంటి వాడు అనేటువంటి మాట. అతడు దుఃఖపడతాడు, అతడు ఏడుస్తాడు. ఇవన్నీ విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని బిడ్డలారా. గమనించండి. మూడవదిగా పరిశుద్ధాత్ముని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇంకొక మాట, పరిశుద్ధాత్మునికి చిత్తం ఉంది. చిత్తం ఉందనే మాట మనం చూస్తాం. ఆయనకు ఒక చిత్తం, మనుషునికి ఎలాగైతే ఒక చిత్తం ఉంటుందో పరిశుద్ధాత్మునికి కూడా ఒక చిత్తం ఉందంట. మీరు గమనిస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం అక్కడ 6-7 వచనాలు చదువుతున్నాను, గమనించండి దయచేసి. 6 and 7 verses. Acts chapter 16 6-7 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరు గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అనేవాడు. అంటే ఆత్మకి ఒక చిత్తం ఉంది. అతడు పర్మిషన్ ఇస్తాడు, కొన్నిసార్లు పర్మిషన్ ఇవ్వడు అనేటువంటి మాట మనం చూస్తాం. అంటే వెళ్ళడానికి అనుమతిస్తాడు, వెళ్ళడానికి అనుమతి ఇవ్వడు అనేటువంటి మాట. అంటే తన చిత్తం అనేది ఒకటి ఉంది, ఆ చిత్తాన్ని తాను వ్యక్తపరుస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం. సో వ్యక్తికే చిత్తం ఉంటుంది, వస్తువుకి చిత్తం ఉండదు కదా. కనుక మూడవదిగా మనం చూసేటువంటి క్వాలిటీ, ఒక వ్యక్తిగా పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తున్నాడంటే అతడు చిత్తమును కలిగి ఆయన చిత్తాన్ని బయలుపరిచేటువంటి వాడుగా పరిశుద్ధాత్ముడు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 4వదిగా ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం 26వ వచనాన్ని గమనించండి. రోమన్స్ చాప్టర్ 8 verse 26 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. మళ్ళీ గమనించండి, ఇక్కడ వ్యక్తే ఆత్మయు సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలికలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మీరు గమనించండి మాటలు దేవుని బిడ్డలారా. ఆత్మ మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. వ్యక్తి గనక విజ్ఞాపనము చేయుచున్నాడు, వ్యక్తి గనక మన పక్షమున ప్రార్థన చేయుచున్నాడు. కనుక వ్యక్తిగా పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే ప్రార్థన, విజ్ఞాపనలు మన కోసం ఇక్కడ చేస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే మాట కూడా మీరు హెబ్రీ పత్రికలు కూడా మీరు చూడొచ్చు. మనకి ఇప్పుడు టైం లేదు కనుక మీకు ఆ రెఫరెన్స్ మీకు ఇవ్వడం లేదు. ఇప్పుడు 5వదిగా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మీరు చూడండి. యాక్ట్స్ చాప్టర్ 8 అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం నేను 39వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. అపోస్తుల కార్యములు 8:39వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 8 verse 39. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. చూసారా, ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. ఆ తర్వాత అతడు మరి ఎన్నడూను కనపడలేదు, చూడలేదనట. చూసారా దేవుని బిడ్డలారా. అయితే ఈ ఆత్మ కొనిపోయెను అనే మాట చూస్తున్నాం. సడన్ గా ఫిలిప్పు మాయమైపోయాడు, అక్కడి నుంచి సడన్ గా మాయమైపోయాడు.
అంటే పరిశుద్ధాత్ముడికి ఉన్నటువంటి ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే అతడు అద్భుతాలు కూడా చేస్తాడు అనమాట, సూచక్రియలు చేస్తాడు అనమాట. గమనించండి దేవుని బిడ్డలా, ఫిలిప్పుని ఉన్నట్టుగానే ఫిలిప్పుని కనపడకుండా చేసి పడిస్తాడు. ఎక్కడి నుంచో ఫిలిప్పుని తీసుకొచ్చాడు, మళ్ళీ సడన్ గా ఫిలిప్పుని కనపడకుండా అక్కడి నుంచి తీసివేశాడు దేవుని బిడ్డలా. కనుక ఒక వ్యక్తి గనుక అద్భుతాలు సూచక్రియలు పరిశుద్ధాత్ముడు చేయగలుగుతున్నాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎలాగో ఇప్పుడు మనం అపోస్తుల కార్యముల గ్రంథంలో ఉన్నాం గనుక 6వ పాయింట్ ఒకటి మీకు ఈ అపోస్తుల కార్యం గ్రంథం నుంచి మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం చాప్టర్ 5, 5వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను, గమనించండి. 3వ వచనం ఇది మనందరికీ తెలిసినటువంటి వెరీ ఫెమిలియర్ ప్యాసేజ్. ఇక్కడ అననీయ సపీరాల గురించినటువంటి ప్రస్తావన ఈ అధ్యాయంలో జరిగింది. అక్కడ ఈ ప్రస్తావన జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మల గురించి ఒక మాట రాయబడి ఉంది ఇక్కడ. అదేంటో మనం చూద్దాం. 3వ వచనం, నేను 3వ వచనం చదువుతున్నాను, గమనించండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అన్నది. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అని ఉంది. జనరల్ గా మనం ఎవరిని మోసం చేస్తామండి అంటే ప్రజల్ని మోసం చేస్తాం, మనుషుల్ని మోసం చేస్తాం, వస్తువుల్ని మోసం చేయలేం కదా మనం. కనుక మనుషుల్ని మోసం చేస్తాం. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వ్యక్తి అని మనం అంటున్నాం కనుక మోసపోతాడు కూడా పరిశుద్ధాత్ముని కూడా మోసం చేస్తున్నారు ప్రజలు అనే మాట జ్ఞాపకం చేస్తాం. ఇంకొక మాట చూస్తాం, అదేంటంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు అని. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మోసపరచబడతాడు అనే మాట కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మోసపరచబడతాడు, హీ క్యాన్ బి చీటెడ్, హీ క్యాన్ బి డిసీవ్డ్ అనే మాట. ఎందుకంటే అబ్సల్యూట్ గా అతడు వ్యక్తి గనుక అతడు మోసపరచబడటానికి ఛాన్స్ ఉందని మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతాం. తర్వాత 7వదిగా ఇంకొక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి దయచేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 10. బైబిల్లో క్షుణ్ణంగా బైబిల్ని చూడాలి, బైబిల్లో ఏమి చెప్పబడిందో తెలుసుకోవాలి. మన మనుషుని జ్ఞానం నా జ్ఞానం కాదండి, ఇక్కడ బైబిల్ చెప్తున్నదే మనం తెలుసుకోవాలి. కనుక ప్రతి ఒక్కరం బైబిల్ చూడటం మంచిది, మనం రెఫరెన్సెస్ రాసుకోవడం మంచిది. ఆ తర్వాత మళ్ళీ వాటిని మనం ఒకసారి చూసుకొని ధ్యానం చేసుకోవటం మరి మంచిది దేవుని పెట్టారు. కనుక దయచేసి ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దీస్ రెఫరెన్సెస్. ఈ రెఫరెన్సెస్ అన్ని కూడా మీరు నోట్ చేసుకుంటే అది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. హీబ్రూస్ చాప్టర్ 10 verse 29, 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను బడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు అని అన్నాడు. చూసారా, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు అని అన్నాడు. ఆత్మను తిరస్కరించుట అనేటువంటి మాట అంటే ఈ తిరస్కారమునందగినటువంటి వాడు పరిశుద్ధాత్ముడు అనేటువంటి మాట. హీ క్యాన్ బి రిజెక్టెడ్ బై పీపుల్. ఇతడు ప్రజల చేత తృణీకారం పొందదగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి మాట. కనుక వ్యక్తి అని అన్నప్పుడు తృణీకారం పొందడానికి కూడా అతనికి ఛాన్స్ ఉందని ఇక్కడ దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. కనుక దేవుని బిడ్డ ఆలోచించేయండి, ఈ రెఫరెన్సెస్ అన్ని కూడా నేను మీకు ఎందుకు చూపిస్తానంటే పరిశుద్ధాత్ముడు వ్యక్తిగా ఎలాగ వ్యవహరిస్తాడు అనేటువంటిది మనం తెలుసుకోవాలని నేను మీకు ఈ రెఫరెన్సెస్ అన్ని కూడా చాలా క్లియర్ గా నేను మీకు బయలుపరుస్తూ ఉన్నాను. 8వదిగా ఇంకొక చక్కని మాట మీకు గుర్తు చేస్తాను. 14వ అధ్యాయం 26వ వచనాన్ని మనం గమనిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూద్దాం. 26వ వచనం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 verse 26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపినటువంటి
ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అని ఉంది ఇక్కడ. అంటే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును, హీ విల్ విట్నెస్ అబౌట్ మీ, నా గురించి చెప్తాడు అన్నటువంటి మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. ఏమీ బోధింపక వేటిని అనేటువంటి మాట, అండ్ హీ విల్ స్పీక్ టు యూ అనేటువంటి మాట. ఆయన మీతో మాట్లాడతాడు, ఆయన మీకు బోధిస్తాడు అన్నటువంటి మాట. చేతను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, లేఖన భాగాలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా మనల్ని నడిపిస్తాడు అనేటువంటి మాట కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని బిడ్డల. తర్వాత 10వదిగా ఇంకొక చక్కని మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏమిటంటే, మీరు యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం, ఎందుకంటే నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు అని అన్నాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మని గురించి మాట్లాడు. పరిశుద్ధాత్మ యొక్క రోల్ ఏంటంటే ఇక్కడ ఆదరించువాడు అనేటువంటి మాట. ఆదరించువాడు, ఆదరణకర్త అంటున్నాం. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఒక్కడే మనల్ని ఆదరించగలిగినటువంటి వాడు. ఎవరైనా మన ఇంట్లో ప్రియమైనటువంటి వారిని మనం కోల్పోయినప్పుడు మన ఎంత వేదన, ఎంత దుఃఖం ఉంటుందండి. మనుషులు వచ్చి ఎన్నో మాటలు మనకు చెప్తారు, ఆదరణ మాటలు, కానీ అవేవి కూడా మనల్ని ఆదరించవు. కానీ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినప్పుడు అది మనకి ఎంతో ఆదరణగా ఉంటుందని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా చేసేటువంటి మరో 10వ పని ఏమిటంటే, అతడు ఆదరించువాడు అనేటువంటి మాటని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, ఆదరించువాడు అనే మాట చూస్తున్నాం. తర్వాత 11వ పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తుల కార్యం గ్రంథం తీయండి దయచేసి. యాక్ట్స్, అపోస్తుల కార్యం గ్రంథం 5వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగం, అననీయ సప్పీరాల లేఖన భాగంలో నుంచి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను, వినండి. 9వ వచనం, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి అని అన్నాడు. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, శోధించుట అంటే టెస్ట్ చేయడం అన్నమాట. ఇక్కడ పరీక్షించుట అనేటువంటి మాట అన్నమాట, దాని అర్థం అదనమాట. అంటే హీ క్యాన్ బి టెస్టెడ్. పరిశుద్ధాత్ముడు శోధింపబడని కూడా మనం పరీక్షింపబడగలడు అనేటువంటి మాట. ప్రజలు కొంతమంది ఏం చేస్తారట, పరిశుద్ధాత్మని పరీక్షకులు చేస్తారట, అతన్ని పరీక్షిస్తారట. దేవుని బిడ్డలారా, శోధించుట అనేటువంటి మాట ఏంటంటే పరీక్షించుట అనేటువంటి మాట, దాని అర్థంగా ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది 11వ పాయింట్. ఇక లాస్ట్ పాయింట్ ఒకటి ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నా. అపోస్తుల కార్యముల గ్రంథంలో 7వ అధ్యాయం చూడండి దయచేసి. 7వ అధ్యాయంలో ఒక మాట ఇక్కడ రాయబడ్డ మాట, 51వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 7 వర్స్ 51. 51వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపర్చనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు అని అన్నాడు. చూసారా, ఇంకొక మాట, పరిశుద్ధాత్ముడు వ్యక్తిగా ఇక్కడ చేసేటువంటి పని ఏంటంటే ఎదురింపు అనేది అతనికి ఉంటదన్నమాట. ప్రజలు అతన్ని ఎదిరిస్తారట పరిశుద్ధాత్మని. మనం ఎవరిని ఎదిరిస్తాం? మనుషుల్ని ఎదిరిస్తాం కదండి, ఎదురు తిరుగుతాం. అంటే వి రెసిస్ట్ దెమ్ మనుషుల్ని. అలాగే పరిశుద్ధాత్మను కూడా ఎదిరించడం అనేది, పరిశుద్ధాత్ముడు చేస్తున్నప్పుడు దాన్ని కాదని, దానికి విరుద్ధంగా, దానికి ఎదురు తిరిగేటువంటి వాళ్ళు కూడా ఉంటారనే మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. కనుక ఈ 12 లక్షణాలు మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. 12 లక్షణాలు చూసాం ఇప్పుడు మనం. అంటే ఒక వ్యక్తిగా పరిశుద్ధాత్ముడు ఏమేమి చేయగలడు, అతడు మరి జ్ఞాన వివేకము కలిగినటువంటి వాడనే మాట మనం చూసాం. అతడికి ఫీలింగ్స్ ఉంటాయి, భావాలు ఉంటాయి, అతడు దుఃఖపడతాడనే మాట, అతనికి ఒక చిత్తం ఉంటుందనే మాట, అతడు ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడనే మాట, అతడు అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడనేటువంటి మాట, అతడు మోసగింపబడతాడు, పర్సనాలిటీ అనే మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్న దేవుని బిడ్డలారా. చాలా సంతోషం. మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఏమని సంబోధించాలంటే అతడు అని అనాలి, పరిశుద్ధాత్ముడు అని అనాలి.
అంతేగాని అది అనేటువంటి సంబోధన పరిశుద్ధాత్మని గురించి మనం ఎప్పుడు చేయకూడదు. దేవుని పెట్టాడు మనము వి బిలీవ్ ఇన్ ద ట్రయూన్ గాడ్, త్రియేక దేవుని మనం నమ్ముతున్నాం. గుర్తుపెట్టుకోండి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా మనం చూస్తాం. అయితే ఈ ఇంట్రడక్షన్ లో ఇంకొక 4 విషయాలు నేను మీకు మాట్లాడి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఒక 4 విషయాలు ఏమిటంటే, బైబిల్లోనే పరిశుద్ధాత్మని యొక్క కొన్ని సింబల్స్ ఇచ్చాడు దేవుని బిడ్డలారు. పరిశుద్ధాత్మనికి కొన్ని గుర్తులు పెట్టాడు బైబిల్లో పరిశుద్ధాత్మనికి. మనం ఇక్కడ ఒక వ్యక్తిగా చూసాం, ఇప్పుడు ప్రస్తుతానికి ఒక వ్యక్తిగా చూసాం. అయితే బైబిల్లో కొన్ని సింబల్స్ ఉన్నాయి, పరిశుద్ధాత్మకి ఇవ్వబడినటువంటి కొన్ని గుర్తులు మనకు ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి, మనందరికి బాగా పరిచయమైనటువంటి ఒక గుర్తు ఏమిటంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఈ పాటికి మీకు గుర్తొచ్చి ఉండాలి, రైట్? మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు ప్రభు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన గురించి అక్కడ రాశాడు. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. తన మీదకి దిగి వచ్చుట చూచెను అనేటువంటి మాట. ఆత్మ పావురం వలె దిగి వచ్చను అనేటువంటి మాట మనం చేస్తాం. ఇక్కడ జ్ఞాపకం చేస్తాం దేవుని బిడ్డ. మత్తయి సువార్త 3:16 మనం చూసేటువంటి మాట అది. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటంటే, ద హోలీ స్పిరిట్ సింబల్ ఏంటంటే డవ్, పావురం అనేటువంటి మాట. ఇక్కడ ఇవ్వబడేటువంటి అంటే పావురము అనేటువంటి మాట, లేకపోతే గువ్వ అని అంటారు అన్నమాట దేవుని బిడ్డ. అది దానికి సాదృశ్యంగా చెప్పబడినటువంటి మాట. ఎందుకు పరిశుద్ధాత్ముని పావురంతో పోల్చాడు అంటే, పావురము పరిశుద్ధతకు సూచన ఉన్నది. పావురము అది ప్రశాంతతకు, సమాధానానికి, శాంతికి సూచన ఉన్నది దేవుని బిడ్డలా ఉంటున్నాడు. అలాగే ప్రశాంతతకు, నెమ్మదికిని, సమాధానానికి, శాంతికిని అతడు సూచనగా ఉంటున్నట్టుగా మనకు జ్ఞాపకం చేయబడతాను. కనుక ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వారు పరిశుద్ధతను కలిగి ఉంటారు, అలాగే శాంతి, సమాధానమును, నెమ్మదిని కూడా కలిగి ఉంటారు అనేటువంటి మాట ఇక్కడ మనకి ప్రథమంగా జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. వి ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. కనుక పరిశుద్ధాత్ముడు ఆ విధంగా మనలో ఒక పరిశుద్ధమైనటువంటి కార్యం చేస్తూ మనకి సమాధానమును, నెమ్మదిని, శాంతిని మనకి అనుగ్రహించడానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతున్నాడు అనేటువంటి మాట మనకి మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. ఇది ఫస్ట్ సిగ్నల్, ఫస్ట్ సింబల్, మొదటి గుర్తు ఏమిటంటే పావురం అనేటువంటి మాట, డవ్ అనే మాట మనం గుర్తు చేసుకుంటాం. రెండవ సింబల్ ఒకటి ఉందండి పరిశుద్ధాత్మనికి ఇవ్వబడినటువంటి సింబల్. మీరు నిర్గమకాండము 3వ అధ్యాయం చేయండి దయచేసి. ఎక్సోడస్ చాప్టర్ 3, నిర్గమకాండము 3వ అధ్యాయం. అక్కడ నేను 2వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. 2వ వచనం చదువుతున్నాను. చాప్టర్ 3 and verse 2, ఎక్సోడస్. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి కనపడెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. ఇక్కడ మోషే ఒక దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తున్నాడు. దేవుని నుండి పిలుపుని పొందుకోవటానికంటే ముందుగా, ఆ ఐగుప్తునకు వెళ్ళవలసినటువంటి పిలుపును అందుకోవడానికంటే ముందుగా దేవుని యొక్క ప్రత్యక్షత ఇక్కడ జరుగుతూ ఉంది దేవుని బిడ్డ. ఈ ప్రత్యక్షతలో దేవుడు తాను మోషేకి ఎలాగ ప్రత్యక్షపరుచుకున్నాడంటే అగ్నిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అగ్నిగా. అక్కడ దేవుడు కనపడలే, కానీ అగ్ని ఉంది. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ అగ్ని అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. పరిశుద్ధాత్మ అగ్ని యొక్క సింబల్ అన్నమాట అది దేవుని బిడ్డలా. కనుక రెండవదిగా బైబిల్లో మనం చూసేది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క సింబల్, గుర్తు, బైబిల్ ఇవ్వబడినటువంటి గుర్తు ఏంటంటే అగ్నిగా పరిశుద్ధాత్ముడు సూచింపబడ్డాడు. దేవుడు, పరిశుద్ధాత్ముడు ఇవన్నీ ఒకటే మనం మాట్లాడుకుంటుంది. అగ్నిగా సూచించబడ్డాడు దేవుని బిడ్డ. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంది, అది మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 12, అక్కడ 29వ వచనం చూడండి. 29వ వచనం, లాస్ట్ వచనం. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో
దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అనే మాట. ఈ అగ్ని యొక్క దృశ్యం ఎప్పుడైనా బైబిల్లో మనకు కనపడుతున్నప్పుడు, దేవుని నుండి పంపబడిన అగ్ని అంటున్నప్పుడు అది పరిశుద్ధాత్మునికి గుర్తుగా ఉంటున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని అన్నప్పుడు దేవుని నుండి పంపబడిన అగ్ని అంటున్నప్పుడు అది పరిశుద్ధాత్మునికి గుర్తుగా ఉంటున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన. ఇంకా సూటిగా ఇది నిజంగా పరిశుద్ధాత్మునికి గుర్తేనా అగ్ని అనేటువంటి డౌట్ వస్తే మీరు అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం చూడండి. మనందరికి తెలిసినట్టుగా అక్కడ మేడగది మీద ఏం జరిగిందో అది మనం చూస్తాం. అపోస్తుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. మనందరికి తెలిసినటువంటి లేఖన భాగం అది. 4వ వచనం చదువుతున్నాను. 2nd chapter 4th verse. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని ఉంది ఇక్కడ. దాని తర్వాత పైన ఇంకొక వచనం కూడా ఉంది, 3వ వచనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి అని ఉంది ఇక్కడ. పరిశుద్ధాత్మ వారి మీదకి వస్తున్నప్పుడట అగ్ని వలె వారు చూడగలిగినారంటే దేవుని బిడ్డలారు. గమనించండి, అగ్ని వలె వారు చూడగలిగినారు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు అని ఉంది. అంటే ఇది అగ్నికి సాదృశ్యంగా ఉందన్నమాట పరిశుద్ధాత్ముడు. ఈ అగ్ని పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉంటున్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. తర్వాత ఇంకొకటి కూడా మనందరికీ బాగా పరిచయమైనటువంటి మాట, ఇది పరిశుద్ధాత్మ సింబల్. అగ్ని అంటానికి ఏంటంటే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. చూడాల్సిన పని లేదు కానీ మీకు గుర్తు చేస్తున్నాడు. అక్కడ ఆత్మను ఆర్పకుడి అని అన్నాడు అక్కడ కదా. వెరీ సింపుల్ గా అక్కడ మాట పెట్టాడు. మొదటి తెస్సలోనికైలు 5:19 ఆత్మను ఆర్పకుడి, డు నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్ అని అన్నాడు. అంటే ఆర్పకుడి అనే మాట ఏంటంటే అది అగ్ని గనక ఆర్పొద్దు అన్నాడు అనమాట. అది అగ్నికి అక్కడ సూచనగా భావించాడు గనక ఆర్పొద్దు. అగ్నిని ఆర్పుతాం మనం, ఇంకా దేన్ని ఆర్పం కదా, వెలుగుని ఆర్పేస్తాం కదా. కనుక అక్కడ అగ్నికి సాదృశ్యంగా ఉంటుంది కనుక మీరు దాన్ని అక్కడ ఆ విధంగా గుర్తించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అగ్నిగా మనం గుర్తించాలని జ్ఞాపకం చేస్తాను. తర్వాత దేవుడు అగ్నిగా తన ప్రజల మధ్యలోనికి ఆయన వస్తున్నట్టుగా పరిశుద్ధాత్మ అగ్ని అనే మాట మనం ఆలోచన చేసినప్పుడు ఇది దేవుని యొక్క తీర్పుకు కూడా సాదృశ్యంగా ఉంటుంది. దేవుని బిడ్డ దేవుని యొక్క కోపానికి సాదృశ్యంగా ఉంటుంది ఈ అగ్ని అనేది. మీరు ఒకసారి సంఖ్యాకాండం తీయండి దయచేసి. సంఖ్యాకాండం, బుక్ ఆఫ్ నెంబర్స్, సంఖ్యాకాండము 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో ఒక మాట మీకు అక్కడ జ్ఞాపకం చేస్తాను. మొదటి వచనం చదువుతున్నాను, గమనించండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటి వచనం. నంబర్స్ చాప్టర్ 11 verse 1. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. ఇక్కడ దేవుని యొక్క కోపాన్ని గురించి మాట్లాడుతూ అగ్నికి పోలుస్తున్నాడు. రగులుట, ఏది రగులుకుంటది? అగ్ని కదండి రగులుకొనేది. ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింప సాగెను. చూసారండి దేవుని బిడ్డలారా, ఇది అగ్నికి సాదృశ్యం. దేవుని యొక్క సన్నిధి అగ్ని రూపంలో వస్తుంది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది దేవుని యొక్క కోపానికి, ఉగ్రతకు, దేవుని యొక్క తీర్పుకి సాదృశ్యంగా ఉంటుందని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతాం. పరిశుద్ధాత్మ అగ్ని కూడా అలాంటి ఒక సాదృశ్యంగానే మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇంకొక చక్కని మాట మీరు గుర్తుపెట్టుకోండి. అగ్ని దేవుని యొక్క తీర్పుకి, దేవుని యొక్క కోపానికి సాదృశ్యంగా ఉంటున్నటువంటి మాట. మన ఒక మాట మీకు గుర్తు చేస్తాను. మనము మొదటి రాజుల గ్రంథం మీరు గమనిస్తే 2వ రాజుల గ్రంథం మొదటి అధ్యాయం, 2nd Kings 2వ రాజుల గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఆహాబు గురించినటువంటి ప్రస్తావన ఒకటి ఉంది. ఏలియా ప్రవక్తను గురించిన ప్రస్తావన ఒకటి జరిగింది అక్కడ. అప్పుడు ఆహాబు నుండి మనుషులు ఒక నాయకునితో కలిసి 50 మంది ఏలియా దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఏలియా ఒక మాట అంటాడు.
నేను నిజంగా దైవజనుడినైతే ఆకాశం నుండి అగ్ని వచ్చి ఈ 50 మందిని దహించును గాక అని అంటాడు. వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగి ఆ 50 మందిని దహించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక అక్కడ దేవుని యొక్క సన్నిధి ఎలా కనపడిందంటే అగ్ని రూపంలో కనపడింది అనమాట. దేవుడు స్వయంగా రాలే, అగ్ని రూపంలో ఆయన సన్నిధిని అక్కడ దించేశాడు అనమాట. పరిశుద్ధాత్మ అగ్ని అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ అగ్ని వారిని దహించి వేసినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక బైబిల్లో అనేకమైనటువంటి సందర్భాల్లో ఇలాంటి ఒక అగ్ని యొక్క ప్రెజెన్స్ మనం చూస్తా ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆ మాట చూస్తాం. దేవుని బిడ్డలారా, రెండవది గుర్తు. పరిశుద్ధాత్మనికి బైబిల్లో ఇవ్వబడినటువంటి గుర్తు ఏమిటంటే అగ్ని అనే మాట. మొదటిది పావురం అనే గుర్తు ఉంది, రెండవది అగ్ని అనేటువంటి గుర్తు కూడా మనకి ఇవ్వబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. అలాగే మనకి వెరీ ఫెమిలియర్ థింగ్, యేసు ప్రభు ఆ ఎమ్మాయి గ్రామానికి వెళ్ళేటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఆ ఇద్దరు వ్యక్తులతో మాట్లాడినప్పుడు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు తమలో తాము లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే మన హృదయాలు మండుచుండలేదా అని అంటారు వాళ్ళు. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండుచుండలేదా అని అంటే పరిశుద్ధాత్మ యొక్క మంట వారి హృదయంలో వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా. యేసు ప్రభు యొక్క మాటలు ఆ హృదయంలో ఒక మంటలాగా మనల్ని దహించి వేస్తాయి దేవుని బిడ్డలారా. చూడండి, ఒక దైవజనుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి మాట్లాడుతున్నప్పుడట మనుషుల హృదయాల్లో మంట కలుగుద్ది అనే మాట మనం జ్ఞాపకం చేస్తాం. ఆ మంట ఎందుకు వస్తుందంటే, ఆ అగ్ని వలె మంట ఎందుకు వస్తుందంటే అది పరిశుద్ధాత్మని కార్యం అని మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డ. పరిశుద్ధాత్ముడు అగ్నికి సాదృశ్యంగా ఉంటున్నాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత మూడోదిగా ఇంకొక సాదృశ్యం ఉంది. పరిశుద్ధాత్ముడు పెట్టినటువంటి గుర్తు ఒకటి, పరిశుద్ధాత్మకి ఇవ్వబడిన గుర్తు ఒకటి ఉంది. అది మనందరికీ బాగా తెలుసు. మీరు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం చూడండి దయచేసి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 2వ వచనం. ఇందాక చూసాం మనం ఆ లేఖన భాగం. వాళ్ళు శిష్యులందరూ కూడా 120 మంది మేడగది మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది. అది ఎలాగొచ్చిందంట? 2వ అధ్యాయం, నేను 2వ వచనం చదువుతున్నాను, మీరు గమనించండి. 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను అని. ఇక్కడ ఇల్లంతయు, ఆ గదంతా కూడా దేని చేత నింపబడిందని అంటే గాలి చేత నింపబడిందట. బలమైనటువంటి ఒక గాలి ఆ ఇంట్లోకి వీచిందట. ఆ గాలి దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యం అన్నమాట. విండ్ అనే మాట. మొదటిదిగా డవ్, రెండోదిగా ఫైర్, మూడోదిగా విండ్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక పావురము, అగ్ని, ఇప్పుడు గాలి అనేటువంటి మాట మనకి జ్ఞాపకం చేస్తాం. మీరు యోహాను సువార్తలో ఈ గాలి, పరిశుద్ధాత్ముడు గాలికి సూచనగా చెప్పబడ్డాడు. ఎలాగనంటే యోహాను సువార్త 3వ అధ్యాయం తీయండి దయచేసి. 3వ అధ్యాయము ఆ నికోదేముని గురించినటువంటి ప్రస్తావన జరిగినప్పుడు అక్కడ చెప్పబడినటువంటి మాట, నికోదేమునితో వచ్చిన సందర్భం అది. యోహాను సువార్త మీరు 3వ అధ్యాయం 8వ వచనం గమనించండి. నేను 8వ వచనం చదువుతున్నాను, గమనించండి. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన వాడును అలాగే ఉన్నాడనెను. ఆత్మ మూలముగా జన్మించినటువంటి వాడు కూడా ఆత్మ చేత అతడు నడిపించబడతాడు. ఎక్కడికి నడిపించబడతాడో, ఎప్పుడు నడిపించబడతాడో, ఎప్పుడు ఎటువైపు వెళ్తాడో ఎవరికి తెలియదు అనే మాట జ్ఞాపకం చేస్తాడు. గాలి ఎటు వేస్తుందో మనకి తెలియని రీతిగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వ్యక్తి కూడా గాలి వలె అతడు అటు ఇటు ఎటు పరిశుద్ధాత్మడు ఇష్టపడితే అటువైపునకు నడిపించబడతాడు అనేటువంటి మాట మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అంటే ఇక్కడ గాలికి సాదృశ్యంగా గుర్తుగా పరిశుద్ధాత్మని ఇక్కడ వాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. గమనించండి, యోబు గ్రంథంలో యోబు ఒక మాట అన్నాడు. 33వ అధ్యాయం, యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం గమనిస్తే, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చను. శ్వాసము అని అన్నాడు. గాలి, ఊపిరి అనే మాట మాట్లాడు.
పరిశుద్ధాత్మని యొక్క ఊపిరి. దేవుడు ఆత్మను ఊదెను అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదండి. మరి యోహాను సువార్త 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నాను. 20వ అధ్యాయం 21వ వచనంలో, ఆ తర్వాత 22వ వచనంలో ప్రభు అంటాడు, అక్కడ యేసు ప్రభు అంటాడు, ఈ మాట చెప్పిన తర్వాత ఆయన వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకొనుడి అని అన్నాడట. ఊది, ఏ ఊదాడు? గాలి ఊదాడు అనమాట. అదేమిటనంటే పరిశుద్ధాత్మ గాలిని వారిలో ఊదినట్టుగా మనం చూస్తున్నాం దేవుని పట్ల. కనుక వారి మీద ఊదాడు, గాలిని ఊదాడు. కనుక పరిశుద్ధాత్ముడు ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉంటున్నాడంటే గాలికి గుర్తుగా ఉంటున్నాడు దేవుని బిడ్డ. గాలి దేనికి గుర్తు అంటే పరిశుద్ధాత్మనికి గుర్తు. పావురం దేనికి గుర్తు అంటే పరిశుద్ధాత్మని గుర్తు. అగ్ని దేనికి గుర్తు అంటే పరిశుద్ధాత్మని గుర్తుగా మనకి బైబిల్లో వివరించబడి. చివరిగా ఇంకొక గుర్తు, పరిశుద్ధాత్మని గుర్తు మీకు జ్ఞాపకం చేస్తాను చివరిగా. అదేమిటంటే యోహాను సువార్త 7వ అధ్యాయం తీయండి. లాస్ట్లీ ఇది చివరి రెఫరెన్స్. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38, 39 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 7, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 7 వర్సెస్ 37, 38 and 39. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పి గొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. చూసారు ఎంత చక్కని మాట. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాని కడుపులో నుండి అట జీవ జల నదులు ప్రవహిస్తాయి అని అన్నాడు దేవుని. ఇక్కడ నీటికి సాదృశ్యంగా పరిశుద్ధాత్మని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మనికి గుర్తు ఇక్కడ ఏమి ఇవ్వబడిందంటే నీరు, జీవ జలములు. ఆ 39వ వచనంలో ఏమని రాయబడిందంట? ఈ జీవ జలాల్ని దేనితో పోల్స్తున్నాడు? అక్కడ దేని గురించి మాట్లాడాడు? జీవ జలాలు ఆ ఆత్మను, అంటే విశ్వసించువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన చెప్తున్నాడు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక జీవజల నదులు అంటే ఇది పరిశుద్ధాత్మకి గుర్తు అనమాట. నీటికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. నీరు పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఉంది దేవుని బిడ్డ. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వానిలో నుండి ఈ యొక్క జీవజల నదులు ప్రవహిస్తున్నప్పుడట ఆ ప్రవాహానికి ఎవరు అడ్డొస్తే వారిలో గొప్ప పరివర్తన అనేది వాళ్ళు చూడగలరనే మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. వారిలో గొప్ప పరివర్తన మనం చూస్తాం దేవుని బిడ్డల. ఆ నీటి ప్రవాహానికి, పరిశుద్ధాత్మ నీటి ప్రవాహానికి అడ్డుపడినటువంటి వారిలో ఒక గొప్ప మార్పు అనేది మనం డెఫినెట్ గా చూడగలమని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కనుక గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, మనం ఈ రోజున కేవలం ఒకే ఒక విషయాన్ని ప్రత్యేకంగా మనం ధ్యానం చేసుకున్నాం. అదేంటంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. హీఈస్ ఎ పర్సన్, ఎ పర్సన్హుడ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనే మాట. ఆ వ్యక్తి ఉండి 12 విధాలుగా ఎలాగ తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు అనేది మనం అన్ని లేఖన భాగాలు చూసుకున్నాం. అలాగే ఒక 4 సూచనలు పరిశుద్ధాత్మనికి ఇవ్వబడినటువంటి గుర్తులు, సింబల్స్ మనం చూసాం. ఒకటి పావురం, రెండవది అగ్ని, మూడవది గాలి, నాలుగవది నీరు. ఈ రీతిగా పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షపరచుకుంటున్నాడు అనేటువంటి మాట కూడా మనం చూసాం. కనుక దేవుని బిడ్డలారా, మనలో పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతున్నాం అని అంటే అర్థం ఏంటంటే త్రిత్వంలోని 3వ వ్యక్తి చేత మనం నింపబడుతున్నాం. ఒక వ్యక్తి చేత మనం నింపబడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, నాలోనికి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఐఎమ్ బీన్ ఫిల్డ్ బై ఎ పర్సన్. ఒక వ్యక్తి చేత నేను నింపబడుతున్నాను అనమాట. లక్షణాలన్నీ నాలోకి వస్తున్నాయి అనమాట. ఆ పరిశుద్ధాత్మ లక్షణాలన్నీ నాలో ఉంటాయి అనమాట దేవుని బిడ్డ. అంతేగాని ఇదేదో ఒక వస్తువు కాదు మనం మాట్లాడుతున్నటువంటి, ఇదేదో ఒక ప్రభావం కాదు మనం మాట్లాడుతుంది ఉట్టిగినే. ఏదో గాలికి సంబంధించింది కాదు, ఉట్టి గాలికి సంబంధించింది కాదు. అఫ్ కోర్స్ గాలి పరిశుద్ధాత్మకి గుర్తుగా ఇవ్వబడ్డా బేసిక్ గా మనం ఆలోచన చేస్తుంటే ఒక వ్యక్తి అన్నమాట. పరిశుద్ధాత్ముడు అనేది ఒక వ్యక్తి. ఆ వ్యక్తి చేత నేను నింపబడుతున్నాను. ఆ వ్యక్తికి ఉన్నటువంటి లక్షణాలన్నీ నాలోకి వస్తాయి అన్నమాట. దేవుని బిడ్డలారా, మన విశ్వాసులం అయితే మన అందరం కూడా ఆత్మ చేత నింపబడవలసినటువంటి అవసరత మనకున్నది. కేవలం భాషలు మాట్లాడటానికి కోసం కాదండి. నేను ఆ వ్యక్తి, పరిశుద్ధాత్ముడైన వ్యక్తిని కలిగి ఉండాలి.
ఆ పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి లక్షణాలు నాకు రావాలా? ఆ పరిశుద్ధాత్ముని చేత నేను నడిపించబడాలి. ఆ పరిశుద్ధాత్ముని చేత నేను బోధించబడాలి. ఆ పరిశుద్ధాత్ముని చేత నా జీవితంలో ఒక మార్పు అనేది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది, పరివర్తన అనేది కలగాలని నేను ఆశపడాలి. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నాలో కార్యం జరగడానికి నేను పరిశుద్ధాత్మను కోరుకోవాల్సినటువంటి వాడనై ఉన్నాను. రేపు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అదేమిటంటే, ఒక విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్ముడు ఎట్లా పనిచేస్తాడు. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక విశ్వాసికి పరిశుద్ధాత్ముడు అసలు ఎందుకు అవసరం? నేను రేపు భాషల గురించి మాట్లాడట్లేదు. రేపు మీరు చూడండి, అద్భుతంగా ఎవ్రీ డే మన వ్యక్తిగత జీవితంలో ఒక విశ్వాసిగా పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఎంత ఉన్నదనేది మనం రేపు చూస్తాం. కనుక మనం ఎంత కోల్పోతున్నాం ఆ పరిశుద్ధాత్మని సహాయాన్ని తీసుకోకుండా, నిజంగా మన జీవితాల్లో మనం ఎంత కోల్పోతున్నాం అనేది రేపు మీరు తెలుసుకుంటారు. కనుక ద హోలీ స్పిరిట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్, అది మనం రేపు ధ్యానం చేసుకోబోతున్నాం దేవుని బిడ్డలు. కనుక మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా రేపు మళ్ళీ ఈ బైబిల్ స్టడీకి రండి. మరి కొంతమంది నాకు కొన్ని సలహా ఇచ్చారు. అదేమిటంటే, సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటలకు బదులుగా 8 గంటల నుంచి 9 గంటల వరకు బైబిల్ స్టడీ ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చారు దేవుని బిడ్డల. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. అయితే మనం ఈ రోజున విన్నటువంటి వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా ప్రార్థన చేసుకున్న తర్వాత మరొక విషయాన్ని నేను మీకు చెప్పి ఆ తర్వాత నేను ముగిస్తాను దేవుని బిడ్డలారా. మరొకసారి మీరంతా కూడా టైం తీసుకొని రాగినందుకు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించును గాక. మరి మీరు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ బలపడుతూ ఆయన మహిమార్థమై జీవించాలని నా ప్రార్థన. దేవుడు మీ కుటుంబాలన్నింటినీ కూడా క్షేమంగా ఉంచి దీవించాలని నా ప్రార్థన. మనందరం ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. పరిశుద్ధాత్మ దేవా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి నీకు వందనాలు. ఇంతవరకు పరిశుద్ధాత్మని గురించి మేము ఏమేమో అనుకున్నాం, కానీ ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని నీ లేఖనాల్లో నుండి మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని, పరిశుద్ధాత్ముడికి ఫీలింగ్స్ ఉంటాయని, పరిశుద్ధాత్ముడు తృణీకరించబడతాడని, దుఃఖపడతాడని, పరిశుద్ధాత్ముని ఎదురిస్తామని, ఒక వ్యక్తిగా తాను ఇలాంటి పరిస్థితి తనకు వస్తుందని మాకు అనేక సంగతులు పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తిని గురించి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు దేవా. మేము కూడా ఆత్మ చేత నింపబడుతున్నప్పుడు ఒక వ్యక్తి చేత నింపబడుతున్నామని గుర్తిస్తున్న వారం ఈ రోజున మీరే మమ్మల్ని బలపరిచి అభిషేకించి మీరు వాడుకొని మహిమ పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ రోజున బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రతి వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా, వారి కుటుంబాలని ఆశీర్వదించవలసిందిగా, ఆరోగ్యంతో కాపాడి మీరు భద్రపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న ప్రతి అవసరతలు తీర్చమని అడుగుతున్నాం. మీరే సహాయం చేసి నడిపించి మీ నామానికి మహిమను తెచ్చుకున్నామని నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు పరిశుద్ధ నామం కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.